తెలంగాణలోని నిజామాబాద్లో ఒక వైఫ్ తన హస్బెండ్ని ఎంత దారుణంగా చంపిందో ఊహించుకుంటేనే భయమేస్తుంది. అది కూడా డైలీ మనం ఇంట్లో వాడే టాయిలెట్ హార్పిక్తో. అసలు భర్తని హార్పిక్తో ఎందుకు చంపింది, దీని వెనక అసలు కారణం ఏంటి అన్నీ ఈరోజు వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం. వెల్కమ్ టు శ్రీని స్టోరీస్. అనిల్ అనే ఒక సామాన్యమైన యువకుడు ఉండేవాడు. ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, బాధ్యతలు ఎక్కువ. ఎలాగైనా లైఫ్లో సెటిల్ అవ్వాలి అని తన భార్య సంధ్యని మహారాణిలా చూసుకోవాలని అనిల్ ఇల్లు ఊరు వదిలేసి సౌదీ అరేబియా వెళ్ళాడు. ఆ గల్ఫ్ కంట్రీలో పగలు రాత్రి ఎండా వాననక కష్టపడి సంపాదించే ప్రతి ఒక్క రూపాయి ఇండియాలో ఉన్న సంధ్య తన భార్యకే పంపించేవాడు. సంధ్య చూడడానికి చాలా పద్ధతిగా, అమాయకంగా ఉండేది. భర్త వేల మైళ్ళ దూరాన ఉన్నా సరే ఇల్లు చూసుకుంటూ ప్రశాంతంగా ఉంటుందని అనిల్ నమ్మాడు. కానీ అనిల్ కష్టపడి పంపిన డబ్బుతో సంధ్య లగ్జరీ లైఫ్కి అలవాటు పడిపోయింది. అదే క్రమంలో అదే ఊరిలో ఉండే ప్రశాంత్ అనే యువకుడితో సంధ్యకు పరిచయం ఏర్పడింది. అది కాస్త మెల్లగా ఎక్స్ట్రా మార్షియల్ అఫేర్కి దారి తీసింది. భర్త ఎక్కడో వేల మైళ్ళ దూరంలో ఉన్నాడు. అడిగినప్పుడల్లా డబ్బు పంపిస్తున్నాడు. ఇక్కడ సంధ్య, ప్రశాంత్ ఇద్దరు లోకం మర్చిపోయి ఎంజాయ్ చేయడం స్టార్ట్ చేశారు. కానీ ఏ రోజైతే అనిల్ ఇండియాకి తిరిగి వస్తున్నాడని తెలిసిందో అప్పుడే ఈ లవ్ స్టోరీలో డార్క్ ట్విస్ట్ మొదలయ్యింది. కొన్ని రోజుల క్రితం అనిల్ సౌదీ నుంచి తన సొంత ఊరికి వచ్చాడు. భార్యతో హ్యాపీగా గడుపుదాం అనుకున్నాడు. కానీ అనిల్ రాక సంధ్య, ప్రశాంత్ల సీక్రెట్ లైఫ్కి పెద్ద అడ్డుగోడలా మారింది. వాళ్ళ ప్రైవసీ పూర్తిగా పోయింది. దాంతో వాళ్ళిద్దరూ ఒక ఘోరమైన కంక్లూజన్కి వచ్చారు. అనిల్ బ్రతుకుంటే తాము కలిసి ఉండలేం కాబట్టి వాడిని శాశ్వతంగా భూమి మీద నుంచి లేపేయాలి అని స్కెచ్ వేశారు. దీనికోసం ప్రశాంత్ తన ఫ్రెండ్ అయిన మరో వ్యక్తిని కూడా ఈ ప్లాన్లోకి లాగాడు. ఒకరోజు అనిల్కి విపరీతంగా ఆల్కహాల్ తాగించి బైక్ మీద తీసుకెళ్లి ఒక బిల్డింగ్ నుంచి కిందకి తోసేశారు. దీన్ని ఒక డ్రంక్ అండ్ డ్రైవ్ యాక్సిడెంట్ లాగానో లేదా ప్రమాదవశాత్తు పైనుంచి పడిపోయినట్టు క్రియేట్ చేయాలనుకున్నారు. కానీ బ్యాడ్ లక్, అనిల్ చనిపోలేదు. తీవ్రమైన గాయాలతో కొట్టుమిట్టలాడుతుంటే వెంటనే అతన్ని నిజామాబాద్లోని ఒక ప్రైవేట్ హాస్పిటల్కి తరలించారు. అనిల్ బ్రతికి ఉన్నాడన్న విషయం తెలియగానే సంధ్య ఇంకా ప్రశాంత్ గుండెల్లో రైళ్లు పరిగెత్తాయి. హాస్పిటల్ బెడ్ మీద ఉన్న అనిల్ని ఎలాగైనా సరే అక్కడే ఫినిష్ చేయాలని డిసైడ్ అయ్యారు. ఇక్కడే వాళ్ళు చేసిన ప్లాన్ చూస్తే అసలు వీళ్ళు మనుషులేనా అని డౌట్ వస్తుంది. హాస్పిటల్ ఐసీయూ రూమ్లో అనిల్కి ఇంకా స్పృహ రాలేదు. ట్రీట్మెంట్ జరుగుతుంది. అనిల్కి సెలైన్ బాటిల్ ఎక్కుతుంది. సంధ్య తన భర్తని చూసుకుంటూ బెడ్ పక్కలోనే కూర్చుంది. ప్రశాంత్, అతని ఫ్రెండ్ హాస్పిటల్కి సీక్రెట్గా వచ్చారు. వాళ్ళు తమతో పాటు తెచ్చుకున్నది ఏంటో తెలుసా? ఒక సిరంజన్ ఇంకా టాయిలెట్ క్లీన్ చేసే హార్పిక్ బాటిల్. డాక్టర్లు, నర్సులు లేని సమయం చూసి ఆ సిరంజన్లోకి హార్పిక్ లిక్విడ్ను, దాంతోపాటు బాడీని పక్షవాతం చేసే కొన్ని అనెస్థీషియా డ్రగ్స్లను లోడ్ చేశారు. ఆ తర్వాత సెలైన్ నీడల్ ద్వారా కాకుండా డైరెక్ట్గా అనిల్ నరాల్లోకి ఆ కెమికల్ని ఇంజెక్ట్ చేశారు. ఒక్కసారి ఊహించుకోండి, ఆ మనిషి నరాలు కాలిపోయి ఎంతలా అనుభవించి చనిపోయాడో అని. లిక్విడ్ లోపలికి వెళ్ళగానే అనిల్ బాడీలో భయంకరమైన రియాక్షన్ స్టార్ట్ అయ్యింది. అనిల్ బెడ్ మీద నరక యాతన అనుభవిస్తూ ప్రాణాలు విడిచాడు. డాక్టర్లు అది చూసి అతనికి అయిన గాయాల వల్లే ఆయన చనిపోయాడు అనుకున్నారు. మర్డర్ సక్సెస్ అయ్యింది. పాపం పండినప్పుడు ఎంతటి క్రిమినల్ అయినా ఒక చిన్న తప్పు చేస్తాడు కదా, అదే తప్పు వీళ్ళు కూడా చేశారు. భర్త చనిపోయిన ఆనందంలో సంధ్య, ప్రశాంత్ ఇద్దరు కలిసి ఒక సెల్ఫీ వీడియో తీసుకున్నారు. మర్డర్ ప్లాన్ సక్సెస్, ఇంకా మనల్ని ఎవరు ఆపలేరు అన్నట్టుగా ఎంజాయ్ చేస్తూ మాట్లాడుకున్నారు. వీళ్ళు మర్డర్ ప్లాన్ ఎలా చేయాలి, హార్పిక్ ఎలా ఎక్కించాలి అని మాట్లాడుకున్న ఆడియో కాల్స్ కూడా రికార్డ్ అయ్యాయి. చెప్తుంది మొత్తం అన్ని వండాలి, మీరు కిందికి రావద్దు. రైట్, ఇంకా నువ్వు ఇంకా తెప్పి సగం ఉండగా తెప్పి రైటా, అడైతే కిందికి రావద్దు, నీదే బాధ్యత. రైట్. గుడ్ నైట్ రా. అనిల్ చనిపోయిన తీరుపై మొదట అనిల్ తల్లికి, కుటుంబ సభ్యులకి గట్టిగా అనుమానం వచ్చింది. యాక్సిడెంట్ చిన్నదే కదా, అంతలోనే ఎలా చనిపోతాడు అని వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ వెళ్లి పోలీసులకు కంప్లైంట్ చేశారు. ఆ రికార్డింగ్స్ విన్న నిజామాబాద్ పోలీసులు సైతం షాక్ అయ్యారు. ప్రస్తుతం నిజామాబాద్ పోలీసులు భార్య సంధ్యను, ఆమె ప్రియుడు ప్రశాంత్ను, అలాగే వారికి సహకరించిన మరో నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్కి తరలించారు. భార్యని బాగా చూసుకోవాలని వేరే దేశాలకి వెళ్ళి కష్టపడి సంపాదించి తనకి డబ్బులు పంపిస్తుంటే ఈమె ఇలా చేయడం ఎంత దారుణం కదా. మరి ఈమె చేసిన పనికి మీరేమంటారో కింద కామెంట్లో చెప్పండి. ఈ వీడియో ఇక్కడి వరకు చూసారంటే ఈ వీడియో మీకు ఖచ్చితంగా నచ్చే ఉంటుంది. అలా ఊరికే వెళ్ళిపోకుండా ఒక లైక్ వేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అప్పటి వరకు సైనింగ్ ఆఫ్ మీ శ్రీని స్టోరీస్.